హలో అందరికీ. నేను ఈరోజు వీడియో చేయడానికి ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంది. నేను ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక మీషోలో 2 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. 2 కుర్తీస్ అనమాట. అవి నాకు ప్రాంక్ కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మీకు ఆర్డర్ పెట్టిన కుర్తీ వచ్చింది, తీసుకోండి, మా కొరియర్ ఆఫీస్లో ఉంది, మీరు మనీ పే చేస్తే కానీ ఇవ్వము అని చెప్పి నాకు కాల్స్ వస్తున్నాయి. ఈ ఫ్రాడ్ కాల్స్ అని నాకు అర్థమయ్యి నేను ఆ కాల్స్ని ఇగ్నోర్ చేశాను, పట్టించుకోలేదు. ఇంకా వాళ్ళు నాకు డైలీ ప్రొడక్ట్స్ అనేది వచ్చేదాకా కూడా నాకు ఫోన్ చేసి కొరియర్ ఆఫీస్లో ఉన్నాయి, మీరు మనీ పే చేస్తారా లేదా అంటే, ఇక నేను క్యాష్ ఆన్ డెలివరీ కదా పెట్టింది, ఇప్పుడు ఎందుకు మనీ పే చేస్తానని బట్టి వాళ్ళు కట్ చేసేవాళ్ళు. సరే, ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి కదా అని చెప్పి నేను వదిలేస్తాను. ఇక ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, వాళ్ళు డైరెక్ట్ ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి అచ్చంగా మీషో లాగానే ప్యాక్ చేసుకొచ్చారు. ఒక కొరియర్ అయితే మీషో లాగానే ఇలా ప్యాక్ చేసుకొచ్చి నేను ఆర్డర్ పెట్టింది మొత్తము ప్రైస్, మొత్తం 2 కుర్తీస్ సంబంధించిన డీటెయిల్స్ సేమ్ మీషో లాగానే వాళ్ళు ప్యాక్ చేసుకుని వచ్చి వాళ్ళు డెలివరీ ఇచ్చారు. అయితే నేను సరేలే అని చెప్పి ప్రైస్ కూడా చూసాను. 1475 నేను మొత్తం ఆర్డర్ పెట్టిన కుర్తీస్ 2 కాస్ట్ అయితే చూసుకుని ఓకే సరేగా దాన్ని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు లాగానే తీసుకుని లోపల పెట్టుకున్నాను. నేను లోపల ఏం చెక్ చేసుకోలేదు. తీసుకున్న కాసేపటికి నేను ఓపెన్ చేసి చూస్తే అందులో ఈ ప్లెయిన్ శారీ అయితే ఉంది. నేను ఆర్డర్ పెట్టిన 2 కుర్తీస్ అయితే లేవు, ఈ ప్లెయిన్ శారీ అయితే ఉంది. ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ మీషో అతనే మళ్ళీ వచ్చాడు. మీ ప్రొడక్ట్స్ వచ్చినాయి మేడం, తీసుకోండి అని చెప్తే, అదేంటి మార్నింగ్ వచ్చినాయి కదా ఇప్పుడు అవడం ఏంటని చెప్పి నేను చూస్తే, ఇదని నాకు తెలీదు, అది ఎవరిచ్చారో ఏ మీషో ప్రొడక్ట్స్ అన్నారు. ఇక్కడ నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, మీషోకి అయితే ఈ 2 సైడ్స్ కూడా కవర్ ఇలా ఉండదు. ఒక సైడ్ అయితే మామూలుగా మనకు ప్రోడక్ట్ అనేది ఇటు సైడ్ డిస్ప్లే అవుతుంది. మీరు ఎలా తీసుకున్నారు అలా అడిగారు వాళ్ళు. ఇంకా సరేలే మాకు వద్దని చెప్పి ఇంకా 2 కూడా నేను పంపించేసాను. ఇక్కడ నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, ప్రోడక్ట్ కోడ్ చెక్ చేసుకోలేదు. ప్రోడక్ట్ కోడ్ చెక్ చేసుకుంటే సరిపోయేది. సరే ఎప్పుడు తీసుకుంటాం అన్నట్టు తీసుకున్నాను. ఇలా నాకు ఫ్రాడ్ కాల్స్ కూడా వచ్చినవి. వాళ్ళు ఇంటి దాకా ఎందుకు వస్తారు అనుకున్నాను. ఇంటికి వచ్చి కూడా వాళ్ళు మోసం చేశారు. మోసం చేసి మనీ తీసుకుని వెళ్ళారు. ఇంకా ఏం ప్రయోజనం లేకపోయింది. ఆ నెంబర్కి ఫోన్ చేసిన వాళ్ళు ఇంకా స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత. ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి స్కామ్స్ అనేవి ఇవి ఫోన్ పేల ద్వారా, గూగుల్ పేల ద్వారా ఫోన్ హ్యాక్ చేసి మన డీటెయిల్స్తో సహా వాళ్ళు పర్టికులర్గా తెలుసుకొని ఏ టైంలో ఏం ఆర్డర్ పెడుతున్నాము, ఏం చేస్తున్నాం, మనం ఏ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం అని చెప్పి ఈ స్కామర్స్ అనేవాళ్ళు బాగా పెరిగిపోయారు. ఈరోజు నాకు 1500 దగ్గర లాస్ అయ్యింది. మిగతా వాళ్ళకి ఎంత లాస్ అయిందో వాళ్ళందరూ బయటకి చెప్పట్లేదు. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటి నుంచైనా కొంతమంది అనేది జాగ్రత్త పడతారని ఇలాంటి స్కామర్స్ నుంచి, అందుకని చెప్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూడండి. నేను ఆస్ట్రాలజీ మీద కూడా ఒక వీడియో చేస్తాను, దాన్ని కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఆస్ట్రాలజీ గురించి కూడా ఎలా స్కామ్స్ జరుగుతున్నాయి అనేది నా వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.